ఎంతో మంది స్త్రీలు ఉన్నారు. ఒక్క స్త్రీ కాదు, ఎంతో మంది స్త్రీలు మనకి ఎంతో నిదర్శనంగా ఉన్నారు. దేవుని పరిచర్యకు సహకరించే స్త్రీలు. ఏముందులే పరిచర్య స్త్రీకి అనుకుంటున్నావా? రహస్యమందు దాచిపడిన ప్రతి పరిచర్య స్త్రీదే. చింపే పరిచర్య అందరికి కనిపిస్తుందా? కనపడదు. దుమ్ముడ్చే పరిచర్య అందరికి కనిపిస్తుందా? కనపడదు. మందిరము అలాగే ఉడ్చే పరిచర్య ఎవరికి కనపడదు. బాత్రూమ్ కడిగే పరిచర్య ఎవరికి కనిపిస్తుందా? కనపడదు. అలాగే ఇంకా వంట చేసే పరిచర్య ఎవరికి కనిపిస్తుందా? ఎవరికి కనపడదు. కానీ స్త్రీ యొక్క పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనది తెలుసా? దేవునికి ఎంతో విలువైనది. కానీ ఆ భోజన ప్రార్థనలు అవన్నీ తీసేస్తే స్త్రీ యొక్క ప్రార్థన దేవుడు ఎలాగా ఆలకిస్తాడు తెలుసా? మన జీవితంలో హన్నా ఎంతో ప్రాముఖ్యమైనది. ఆమె యొక్క ప్రార్థన ఏలితో మాట్లాడుతూ వచ్చింది. ఏలి నుంచి జవాబు వచ్చింది. చూసారా? స్త్రీ యొక్క ప్రార్థన దేవుడు ఎలాగో జవాబు ఇస్తాడంట. మనుషులను పంపించి జవాబు ఇచ్చాడు కదా. నీకు సంతోషంగా వెళ్ళు, నువ్వు ఆనందంగా వెళ్ళు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కటాక్షిస్తాడు. నీకు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో నాతో ఆ విధంగా మాట్లాడతాడు. స్త్రీతో ఏం మాట్లాడతారులే, పురుషులు కదా మాట్లాడలేదు. స్త్రీ యొక్క పరిచర్య కూడా ఎంతో గొప్పది. స్త్రీ యొక్క పరిచర్య, విబిఎస్ పరిచర్యలో ఎవరు వంట చేస్తారండి? స్త్రీ. పురుషులు కూడా చేస్తారు కానీ స్త్రీ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే సిస్టర్స్ మీటింగ్లో, సిస్టర్స్ రిట్రీట్స్లో ఏ పాత్ర ఉంటుంది? సిస్టర్స్ పాత్ర ఉంటుంది. కానీ దాచిపడిన పరిచర్య కొరకు నువ్వు నేను ఎలాగో దేవునికి సహకారంగా జీవిస్తున్నావు, నువ్వు నేను ఎలాగో దేవుని ప్రవర్తనలో ఉంటున్నాను, దేవునికి సన్నిధానంలో ఎంత సమీపంగా ఉంటున్నాను, దేవునికి దగ్గరగా జీవిస్తున్నావు, ఆ దేవునికి దూరంగా ఉంటున్నాను. నా స్వభావాన్ని బట్టి నేను దేవునికి దూరంగా ఉన్నానేమో,